భారత సుప్రీంకోర్టు 53వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సూర్యకాంత్ రేపు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. పదవీ విరమణ చేయనున్న ప్రస్తుత సిజేఐ జస్టిస్ గవాయి స్థానంలో ఆయన బాధ్యతలు చేపడతారు. 2027 ఫిబ్రవరి 9వ తేదీ వరకు జస్టిస్ సూర్యకాంత్ సిజేఐగా కొనసాగుతారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టబోతున్న తొలి హర్యానా వాసిగా జస్టిస్ సూర్యకాంత్ రికార్డు సృష్టించబోతున్నారు. 2004 జనవరి 9న పంజాబ్, హర్యానా హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యేంత వరకు హర్యానా అడ్వకేట్ జనరల్గా జస్టిస్ సూర్యకాంత్ పనిచేశారు. 2018 అక్టోబర్ 5న హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా, 2019 మే 24వ తేదీన సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. 2 దశాబ్దాలుగా వివిధ ధర్మాసనాల్లో పనిచేసిన జస్టిస్ సూర్యకాంత్ పలు కీలక తీర్పుల్లో భాగస్వామిగా ఉన్నారు. ఆర్టికల్ 370 రద్దుపై తీర్పిచ్చిన ధర్మాసనంలో ఆయన ఉన్నారు. దీంతో పాటు వాక్ స్వాతంత్ర్యం, అవినీతి, బీహార్ ఓటర్ల జాబితా, పర్యావరణం, లింగ సమానత్వం, పౌరసత్వ హక్కులు వంటి అంశాల్లో ఆయన కీలక తీర్పులను వెలువరించారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా ఆయన 300 ధర్మాసనాల్లో సభ్యుడిగా సేవలందించారు.